కోనసీమ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి బ్లోఅవుట్ అయితే ఈరోజు తీవ్రత కాస్త తగ్గిన పరిస్థితి అయితే కనిపించింది. నిన్న సుమారు 100 మీటర్ల వరకు పైబడి ఎగిసినటువంటి అగ్నికీలలు ఈరోజైతే కొంతవరకు కూడా తీవ్రత తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పూర్తిగా ఓఎన్జీసీ నిపుణుల బృందం ఆధ్వర్యంలో ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ కూడా ఈ భూమి పొరల నుంచి వస్తున్నటువంటి గ్యాస్ అండ్ చమురు మొత్తం కలిసి పైకి ఎగదనడంతో మంటల తీవ్రత అదేవిధంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇది 1993లో తవ్వినటువంటి ఈ వెల్ను ఓఎన్జీసీ చాలా కాలం ఉత్పత్తిలో కొనసాగించింది. అయితే ఇది ఉత్పత్తి పూర్తిగా తగ్గిన క్రమంలోనే డీప్ ఇండస్ట్రీ అనే సంస్థకు, ఒక ప్రైవేట్ సంస్థ ఇది. ఈ సంస్థకు అయితే ఓఎన్జీసీ 2024లో అప్పగించినట్లు తెలుస్తుంది. అయితే 2024లో అప్పగించినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలోనే గత వారం రోజుల క్రితం నుంచి ఈ డీప్ ఇండస్ట్రీ అనే సంస్థ ఇక్కడ రిగ్ పనులనైతే చేపట్టిన పరిస్థితుల నేపథ్యంలో అకస్మాత్తుగా అత్యధిక పీడనంతో వెల్ నుంచి ఈ గ్యాస్ అండ్ చమురు పైకి ఎగదనడంతో ఈ బ్లోఅవుట్ సంభవించింది. తర్వాత ఇక్కడ ప్రజలందరినీ ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఇప్పుడు కూడా ఇరుసుమండ ప్రాంతంలో ఇంకా భయాందోళనలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దాదాపు కిలోమీటర్ అంటే ఏదైతే బ్లోఅవుట్ సంభవించిందో ఆ బ్లోఅవుట్ బావికి సంబంధించి పరిధిలోని కిలోమీటర్ పరిధిలో దాదాపు ప్రజలను అందరినీ కూడా అక్కడ నుంచి ఖాళీ చేయించి అధికారులు ఎప్పటికప్పుడే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో పాటు ఎస్పీ రాహుల్ మీనా, అదేవిధంగా ఈ స్థానిక పార్లమెంటు సభ్యుడైనటువంటి గంటి హరీష్ పాలయోగి కూడా రాత్రంతా అక్కడే ఉండి అక్కడ పరిస్థితిని అయితే పర్యవేక్షించారు. దీంతోపాటు రాజమండ్రి అసెట్ ఈడీతో పాటు ముంబై నుంచి, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం కూడా ఈ బ్లోఅవుట్ని ఏ విధంగా అదుపు చేయాలనే పరిస్థితిపై మొత్తం నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఒక ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించిన కొన్ని ప్రత్యేక వాహనాలతో పాటు ఫైర్ ఇంజన్లు, ప్రత్యేక అంటే సామర్థ్యం కలిగినటువంటి ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడికి వచ్చి మంటలను అయితే అంటే వేడి తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇది 24 గంటల్లో అదుపులోకి తెస్తామని ముందు అధికారులు చెప్పినప్పటికీ కూడా ఈ గ్యాస్ తీవ్రతను బట్టి అది ఇంకా అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంటే ఇది 1993లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ వెల్కి సంబంధించి ఉత్పత్తి కొంతకాలంగా ఆగిపోయిన క్రమంలోనే ఈ డీప్ ఇండస్ట్రీ ఈ పనులు చేస్తుండగా అంటే దాదాపు కింద భూమి పొరల్లో దాదాపు ఈ వెల్ నుంచి 30 నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల మేరకు గ్యాస్ అండ్ ఆయిల్ నిక్షేపాలు అయితే ఉన్నాయి. అవే పైకి ఎగదన్నుతుండడంతో అత్యధిక పీడనంతో పైకి వస్తుండడంతో ఈ బ్లోఅవుట్ సంభవించిందని కూడా చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రిగ్కి సంబంధించిన పనులు అంటే మరమ్మతు పనులు జరుగుతున్న క్రమంలో కొంత క్రాస్ డ్రిల్లింగ్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ జరుగుతున్న క్రమంలోనే ఇక్కడ ఒక్కసారిగా అదుపు తప్పి అత్యధిక పీడనంతో బయటకు వచ్చిన క్రమంలోనే అదుపు చేయలేని పరిస్థితిలో అధికారులు అయితే అంటే ఓఎన్జీసీకి సంబంధించి అధికారులు అక్కడ లేకపోయినప్పటికీ కూడా ఈ డీప్ ఇండస్ట్రీకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా అదుపు చేయలేని పరిస్థితిలో చేతులెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే దీనిపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. దీనిపై స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి దేవ వరప్రసాద్తో పాటు పార్లమెంటు సభ్యుడైనటువంటి గంటి హరీష్ పాలయోగి, అదేవిధంగా స్థానిక మంత్రి అయినటువంటి వాసంశెట్టి సుభాష్ పరిస్థితి ఎప్పటికప్పుడే ఆరా తీసి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ బ్లోఅవుట్కి సంబంధించి కొంత అలజడి అయితే కొంచెం తగ్గినప్పటికీ కూడా ఈ మంటలు అయితే అదేవిధంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద నిపుణుల బృందం అయితే మాత్రం ఇక్కడ ఈ బ్లోఅవుట్ను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది మొట్టమొదట ఈ అగ్నికీలలు ఆగిన తర్వాతే ఈ బ్లోఅవుట్ని అయితే అదుపు చేసే పరిస్థితి గతంలో కూడా చూసాం. అంటే 1995 జనవరి 8వ తేదీన అంటే దాదాపు 30 ఏళ్ల క్రితం అల్లవరం మండలం పాసర్లపూడి బ్లోఅవుట్ అంటే బోడస్కూరు పరిధిలో ఉన్నటువంటి పాసర్లపూడి బ్లోఅవుట్ కూడా భారీ స్థాయిలో అప్పట్లో అయితే లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా ఎగదనడంతో భారీ స్థాయిలో అయితే బ్లోఅవుట్ సంభవించింది. అంటే దాదాపు 200 మీటర్లు పైబడి ఈ అగ్నికీలలు అప్పట్లో ఎగిసిపడ్డాయి. సమీప ప్రాంతాలలోని 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలందరినీ కూడా అధికారులు అప్పట్లో ఖాళీ చేయించారు. అయితే ఇప్పుడు ఈ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ తక్కువ అయినప్పటికీ కూడా దాదాపు 40,000 క్యూబిక్ మీటర్ల మేర
ఈ గ్యాస్ అండ్ ఆయిల్ కూడా నిక్షేపాలు ఉండడంతో అధికారులు కొంతవరకు ఇది సునాయాసంగానే దీన్ని కంట్రోల్ చేయొచ్చనే భావనకు వచ్చినట్టు తెలుస్తుంది. దీనికోసమే ముంబై నుంచి ఓఎన్జీసీకి సంబంధించిన ప్రత్యేక నిపుణుల బృందం అయితే ఇప్పటికే కూడా ఈ ఇరుసుబండ ప్రాంతానికైతే వచ్చింది. స్థానిక ఓఎన్జీసీ అధికారులతో పాటు ఈ నిపుణుల బృందం కూడా ప్రత్యేక ఎక్విప్మెంట్ని ఇక్కడ రప్పించి త్వరలోనే అంటే సాధ్యమైనంత తక్కువ నిర్ణీత సమయంలోనే దీనిని కంట్రోల్ చేసే అవకాశం ఉందని కూడా వారు చెబుతున్నారు. అయితే పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం కోనసీమను పూర్తిగా కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న ఓఎన్జీసీని ఇక్కడి నుంచి నిషేధించాలి అనేక డిమాండ్ అయితే వినిపిస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఇళ్ల మధ్యనటువంటి ఎటువంటి సమాచారం లేకుండా ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఈ ప్రైవేటు సంస్థ ఇక్కడ ప్రత్యేకంగా ఈ చర్యలు అయితే చేపట్టింది. దీనివల్లనే కాదు అదే కనుక పగటి వేళ కనుక సరిపోయింది, కానీ రాత్రి వేళ అయితే కనుక తీవ్ర ప్రాణ నష్టం జరిగే పరిస్థితి ఉండేది. అది నగరం సంఘటన కూడా రాత్రి తెల్లవారుజామున జరిగిన సంఘటన నేపథ్యంలో అక్కడ దాదాపు 20 మంది వరకు మృత్యువాత పడిన పరిస్థితి అప్పట్లో కనిపించింది. ఇక్కడైతే ఈ తీవ్రత భయంకరంగా ఉండే పరిస్థితి ఉందనేసి వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక విషయం ఏంటంటే విదేశాల్లో వందలాది రిగ్గులు మెయింటెనెన్స్ జరుగుతుంటాయి, కానీ అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఇక్కడ ఇళ్ల మధ్యలో ఆవాసాల మధ్యలో జరుగుతున్నటువంటి ఓఎన్జీసీకి సంబంధించిన కార్యకలాపాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రాజోలు దీవికి సంబంధించి అటు మలికిపురం మండలం కానీ సకినేటిపల్లి మండలం కానీ ఈ మండలాల పరిధిలో ఎక్కువగా ఇటీవల కాలంలో ఈ బ్లోఅవుట్లు అయితే సంభవిస్తున్నాయి, గ్యాస్ లీకేజీలు సంభవిస్తున్నాయి. అయితే ఎందుకంటూ ఈ నియంత్రించే ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం, అదేవిధంగా ఏదైనా ఒక రిగ్గు పనులు నిర్వర్తించేటప్పుడు కానీ లేదా మరమ్మత్తు పనులు చేసేటప్పుడు కానీ ఈ రక్షణ వలయం అనే వ్యవస్థ అంటే ఏదైనా ఒక గ్యాస్ ఎగదన్నినప్పుడు కానీ లీకేజ్ అయినప్పుడు కానీ దాన్ని పసిగట్టే సెన్సార్ వ్యవస్థ ఈ ఆధునిక వ్యవస్థ ఈ కాలంలో కూడా లేకపోవడం దౌర్భాగ్యం అని కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కూడా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు ఏబీపీతో చేశారు. ఇది ఖచ్చితంగా మానవ తప్పిదమే అంటే కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఎందుచేతంటే ఒక ప్రైవేటు సంస్థ, అది కూడా ఓఎన్జీసీ కాకుండా ఒక డీప్ ఇండస్ట్రీ అనే ప్రైవేటు సంస్థ ఇక్కడికి వచ్చి కార్యకలాపాలు సాగిస్తున్నప్పుడు స్థానిక అధికారులకు కానీ అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలను అలర్ట్ చేసే విషయంలో కూడా నిర్లక్ష్యం వహించింది. అందుకని ఈ ప్రమాదం జరిగింది. ఒకవేళ ప్రమాదం జరుగుతుందని అంటే ముందే ఊహించినప్పటికీ కూడా ఊహించని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ముందస్తు సమాచారం ఇవ్వడం వల్ల ప్రజలకు కొంత ధీమా అయితే కలుగుతుంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా మానవ తప్పిదం స్పష్టంగా కనిపిస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఓఎన్జీసీ కూడా ఇప్పటికే ఒక లేఖ అయితే రిలీజ్ చేసింది. ఇది పెద్ద ప్రభావం కాదు అని చెబుతున్నప్పటికీ కూడా దాదాపు ఇప్పటికే కూడా 30 నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల మేర గ్యాస్ పైకి ఎగతన్నుతుండడం, అది మండుతుండడంతో దాంతోపాటు భయంకరమైన శబ్దాలు రావడంతో ప్రజలైతే ఎప్పటికీ కూడా తేరుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ ముఖ్యంగా ఇరుసుమండ సమీప ప్రాంత ప్రజలైతే కూడా ఇళ్లకు తాళాలు వేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. అదేవిధంగా కొంతమంది అయితే చుట్టాలకు ఇళ్లకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద ఈ రాజోలు దీవిలో వరుస సంఘటనలు అయితే ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా ఈ తాజాగా సంభవించినటువంటి ఇరుసుమండ సంఘటన, ఈ బ్లోఅవుట్ ఏదైతే ఉందో దీని సంఘటనకు సంబంధించి స్థానిక ప్రజలను అయితే తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.